నుంచి గట్టు దూకే నీళ్ళు. ఒక చక్కటి వర్షం పడింది. మీ చక్కటి చిరునవ్వులతో పాటు ఈ వర్షం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక ఆశీస్సుగా కూడా భావిస్తా ఉన్నాం. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 9 రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల సీఎంగా చేశానంటాడు. మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటేగౌడ్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. దగ్గరుండి నేను కూడా చేయిస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వెంకటేగౌడ్ మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పన నిల్చొని ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రెడ్డప్పన్నపై కూడా ఉంచవలసిందిగా
పంపించాడు. పంపించడమే కాకుండా అప్పట్లో ఆయన ఆయన ఏబిఎన్ ఆయన టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? అడ్వర్టైజ్మెంట్లతో ఊదలు కొట్టాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా 2014